తమే నాకు ఆశ్రయమైన ఆయన ఆశ్రయించుట ద్వారా ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఆయన రాకొచ్చేంత వరకు, మనం పోయేంత వరకు, తుది శ్వాస విడిచేనాడు కూడా యేసు రక్తమే మనకు దిక్కు. నేను పవిత్రంగా ఉన్నానులే, నేను మంచిగా ఉన్నానులే, పర్వాలేదులే ప్రభా, కొంచెం పర్లేదులే నాయన నేను అంటే, నీకు నువ్వు పర్లేదు చెప్పుకుంటేట? నువ్వు పర్లేదు అనాల్సింది ఎవరు? కొంతమంది వాళ్ళ పర్లేదులే నేను అనుకుంటా. హలో, పర్లేదు చెప్పుకుంటే నువ్వు కాదు, నువ్వు పర్లేదని ఆయన చెప్పాలి. ఆయన చెప్పడు, నువ్వు ఎంత పర్వాలేదనుకున్నా కాదు, పర్వా ఉందంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి వద్దు అయా, నేను బీదని దీనుణ్ణి, నా ఆత్మ రక్షించుకోలేను, నీవే నన్ను రక్షించగలవు, నీ రక్తమే నాకు ఆశ్రయం అని పో, కృప దొరికిద్ది, వెళ్తావు. ఏమంటావు? కృపే, ఆయన రక్తమే, అది ఒకటి. రెండోది, అభిషేకం కావాలంటే మరి అభిషేకం అవసరమా లేదా? దాని అవసరత గుర్తించాలా. పేతురు హడావుడి చేశాడు, చివరికి ఏమయ్యాడు? తడబడ్డాడు. అదే పేతురు తన బలహీనత గుర్తెరిగి మేడగది మీద కనిపెట్టి పరిశుద్ధాత్మ బలం పొందుకొని శక్తివంతుడై క్రీస్తు కొరకు ఫలించాడు. కనీసం మన వీక్నెస్ అన్నా మనకు తెలియచావాలి కదండి. కొంతమందికి అది కూడా తెలియదు. తెలిస్తే ఆశ్రయించి జాగ్రత్త పడుతూ. దేవుడు మనకు బలం ఇవ్వకపోతే మనము బలహీనులమే. మన బలం దేవుని కార్యాలు సాధించడానికి పనికిరాదు. బలవంతుడైన దేవుని కార్యాలు మనం సాధించడానికి దేవుని బలమే కావాలి. క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే మన బలం పనికిరాదు. మన గుండెలు పిరికి గుండెలు, మన గుండెలు సింహానికి మించిన గుండెలు కావాలంటే ఆ బలాన్ని పరిశుద్ధాత్మ ఇవ్వాలి. పిల్లుల్ని పులులుగా చేసి పెట్టాడండి పరిశుద్ధాత్మ. పిల్లులు, ఆడపిల్లకి భయపడ్డ పిల్లి పేతురు, అలాంటి పేతుర్ని సింహంలాగా చేసి పెట్టేశాడు. 1000 మంది ముందు నిలబడి సింహగర్జన చేశాడు. దేవునికి మహిమ. అలా చేపించింది ఎవరు? ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే నాకు మహాసిగ్గు. మీకు తెలియదు, నా సంగతి మీకు తెలియదు. ఇప్పటికి కూడా ఏ పూట కాపూట బలమిచ్చి నిలబెట్టడం తప్ప మహాసిగ్గు, భయం, మాటలు రావు. నాకు ఇదొక అద్భుత సూచక్రియే. ఎప్పటికప్పుడు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నానంటే నాదొక సూచక్రియ. ఆయన ఇచ్చిన బలమే, లేకపోతే నాకు ఎక్కడ చేతనవును. మెయిన్ ఎక్కడ నేను ఫీల్ అవుతానంటే నాకు యోగ్యత లేదు, ఆ మెట్టెక్కడానికి యోగ్యత లేదు, బలిపీఠపు మెట్టెక్కడానికి అర్హత లేదు. దేవుడు ఆశించిన ఆ పరిపూర్ణత, ఆయన చూస్తే ఆ పరిపూర్ణత ఎక్కడ దొరికిద్ది? నా దగ్గర దొరికిద్దా? లోపాల పుట్ట. కానీ ఆ బలిపీఠం ఎక్కేటప్పుడే గుండె కొట్టుకుంటుంది. కృపను వేడుకొని ఎక్కుతా. నాకు అర్హత లేదు, నాకంత గుండె ధైర్యం లేదు, నేనంత యోగ్యుని కాదు, నీ కృప. అందుకే చెప్తున్నాను, మన బలహీనతను గుర్తుపట్టి దేవుని శక్తిని మనం వేడుకున్నట్టయితే ఆయన తన బలాన్ని ఇస్తాడు. అప్పుడు మనల్ని బలపరిచి ఆయన యందు సమస్తం చేయగలుగుతాం. మూడవది, భౌతికమైనటువంటి డబ్బు ఆధ్యాత్మిక పేదరికాన్ని కలిగిస్తుందని ఎరిగి, ఒకవేళ మీరు ధనవంతులై ఉంటే దాన్ని కుక్కని వాకిట్లో కట్టేసినట్టు దాన్ని కంట్రోల్ చేయడానికి మనసు పెట్టండి. ఎంత సంపన్నులైన పేదరికాన్ని సాధన చేయండి. నేను ఇట్లా
బేదరికపు కొలతల్లో నేను ప్రయాణం చేస్తా ఉంటే కొంతమందికి వింతగా ఉంటుంది. ప్రార్థనా తోటలో గుడిసెలేపించిన కారణం అదే. అబ్రహాం గుడారం ఎందుకు వేసాడో నేను గుడిసె ఎందుకు వేసాను. తను ఎంత సంపన్నుడైనా సంపన్నత అనేది అబ్రహాముని శాసించలా, మలినం చేయలా, కంట్రోల్లో పెట్టాడు. కుక్కను మనం వాకిట్లో కట్టేస్తాం, ఇంట్లో తిప్పుకుంటాం. కొంతమంది ఇంట్లో తిప్పుకుంటా ఉంటారు, ఎడబెడితే అది తిరుగుతూ ఉంటాయి. నాకు ఇష్టం ఉంటుంది. కుక్క అంటే కుక్క వాకిట్లో కాపలా కుక్క, దానికి ప్లేట్ అదంతా అక్కడే ఉండాలి. ఇల్లు మొత్తం తిరిగి ఇల్లంతా కంపు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇళ్లలో పోతే ఎక్కడ పెట్టిన అదే ఇక్కడ అక్కడ కుర్చీలో కూర్చున్నా సరే ఎట్టంటే చేతికి కుక్క వెంట్రుకలు వస్తుంటాయి అంటే అక్కడ తిరిగిందని అర్థం. కొంతమందికి అది ఒక ఆనందం. కుక్క స్థానం ఎక్కడ? వాకిట, కాపలా, దాని ప్లేస్ ఏది. డబ్బుని కూడా దాన్ని అలాగా నియంత్రించండి. ధనవంతులై ఉంటే దానికి దాసోహం అవ్వకండి. అపోస్తలుల పాదాల దగ్గర డబ్బున్నట్టు డబ్బుకి పాదాల స్థానం ఇవ్వండి, నెత్తిని ఇవ్వకండి. నెత్తిని ఇచ్చారా, నెత్తిని ఎక్కిందా డబ్బు, అయిపోయినట్టే. ఓకే, బీదలై ఉన్నారా, డోంట్ వరీ. దేవుడు నిన్ను ప్రేమించే నీకు పేదరికం ఇచ్చాడని మర్చిపోవద్దు. సమృద్ధి డబ్బు ఇచ్చిన వాళ్ళు భ్రష్టు బట్టి తిరుగుతున్నారు, పనికిమాలినోళ్ళై తిరుగుతున్నారు, పాపులై తిరుగుతున్నారు, బలహీనలై తిరుగుతున్నారు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది. ఎందుకు? దాన్ని అదుపులో పెట్టలేక, నియంత్రణ కోల్పోయి దానికి బానిసలైపోయి దాని చేతిలో తోలుబొమ్మలాగా ఆడుతున్నారు. కొంతమంది భక్తి పనులు నియంత్రణలో పెట్టారు, దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు. నీకేం లేదా, పేదరికమా, డోంట్ వరీ. దేవునికి స్తోత్రం. అప్పును బట్టి స్తోత్రం, ఏ రోజుకి ఆ రోజు ఇస్తున్న దాన్ని బట్టి స్తోత్రం, ఒక పూట పస్తున్న దాన్ని బట్టి కూడా స్తోత్రం. ప్రేమించే ఇచ్చాడు. మన భక్తిని, ఆత్మీయతను వృద్ధి పొందించడానికే ఇచ్చాడు అనుకో. కృంగిపోవద్దు, కలత చెందొద్దు, నీ పేదరికాన్ని బట్టి తిట్టుకోవద్దు. ఛీ, నా కర్మ, నా దరిద్రం, వాళ్ళట్ట వీళ్ళిట్ట, నా బతుకిట్ట అనొద్దు. నీ భద్రతను కోరి, నీ మేలును కోరి, నీ క్షేమాన్ని కోరి ఆ స్థితిలో ఉంచాడు అనుకో. నువ్వు అబ్రహాం లాగా నియంత్రణలోకి వచ్చినప్పుడు తప్పకుండా నీకు కూడా ఇస్తాడు. దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే స్థాయి, ఆత్మీయత, ఆ మెట్టు, ఆ పరిపక్వత నీలో వచ్చినప్పుడు నీకు కూడా ఇస్తాడు. అప్పుడు నువ్వు దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచగలుగుతావు. ఆ బలం వచ్చిందా ఓపికపడు, తపన పడవాగు, జుట్టు పీక్కోవాగు, పైకి లేచి నిలబడు. రెండు విధములైన పేదరికలు, ఆధ్యాత్మిక పేదరికం, భౌతిక పేదరికం. ఆధ్యాత్మిక పేదరికంలో రెండు సంగతులు చెప్పాను, భౌతిక పేదరికం వల్ల వచ్చే లాభం కూడా చెప్పా. కాబట్టి బీదలైన మీరు చెప్పండి, పెద్దగా చెప్పుకోండి, బీదలైన మీరు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు నవ్వుతారు. నువ్వు భౌతికంగా బీదవై ఉండొచ్చు, కానీ శ్రీమంతుడి కొడుకువి, కూతురువి నువ్వు. నీ ధనం అక్కడ ఉంది, నీ ఐశ్వర్యం అక్కడ ఉంది. దేవుని కృతజ్ఞతలు చెప్పు, నీతో మాట్లాడినందుకు దేవునికి వందనాలు చెప్పు. దేవా, థ్యాంక్ యూ, నాతో ఈరోజు మాట్లాడావు, కొన్ని విషయాలు నన్ను హెచ్చరించావు, నన్ను ప్రోత్సాహపరిచావు, నన్ను ధైర్యపరిచావు. నీకు స్తోత్రము, 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 స్తోత్రం అంటూ నాలో ఉన్న లోపాలేంటో నాకు ఎత్తి చూపించావు. దేన్ని బట్టి అతిశయపడుతున్నానో దాని మీద దెబ్బ కొట్టావు. నీ బలాన్ని ఆశ్రయించేటట్టు నన్ను చేశావు. నిజమే, నాలో ఉన్న చెంచల బుద్ధి, స్థిరము లేని బుద్ధి, నా బలహీనత నా ముందు తెల్లంగా తేటపరిచావు. నేను పదే పదే ఎందుకు తేడా పడుతున్నానో, ఎందుకు బలహీన పడుతున్నానో నాకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చేశావు. అవును ప్రభువా, నేను నీ బలాన్ని ఆశ్రయించకపోతే ఒక్క రోజు కూడా నీకు నమ్మకంగా ఉండలేను. నేను నీ బలాన్ని పొందుకోకపోతే, నీ శక్తిని పొందుకోకపోతే, నీ ఆత్మ ద్వారా నేను ప్రభావం పొందకపోతే ఒక్కరోజు కూడా పేతురు గంటల్లోనే నా మాట తప్పినట్టు నేను తప్పిపోతాను ప్రభువా. నాకు నీ బలము కావాలి, నీ శక్తి కావాలి, నీ కృప కావాలి. నేను నీకు సాక్షినై నిలవాలి, నేను నీ సాక్షినై వెలగాలి. అందుకు నీ బలం కావాలి. నువ్వు చెప్పేటువంటి ఆ నీతి నియమాలన్నీ అనుసరించడానికి నాకు నువ్వే బలం ఇవ్వాలి. ఎందుకంటే స్వయంగా నా అంతటా నాకు ఆ బలము లేదు. చాలాసార్లు అనుకుంటున్నాను నీ చిత్త ప్రకారం బ్రతకాలని,
ఏ లోటుపాట్లు లేకుండా నీతియుక్తంగా ఫలించాలని, జీవించాలని చాలాసార్లు అనుకుంటూ తరచు పడిపోతూ లెగుస్తూ ఏడుస్తున్నాను. ఈరోజు స్పష్టంగా నాతో మాట్లాడా. నీ బలాన్ని ఆశ్రయిస్తున్నాను, ఇక ముందు ఎప్పటికీ నేను ఆశ్రయిస్తాను. ఎప్పటికీ ఎన్నటెన్నటికీ నీ బలమే నాకు దిక్కు, నీ కృప, నీ శక్తే నాకు దిక్కు తప్ప నా అంతటా నేను నిలవలేను ప్రభు, గెలవలేను ప్రభు. నాకు బలమీ అయ్యా, నీ అభిషేకమీ అయ్యా. నీ ఆత్మతో నింపబడిన పేతురు సింహగర్జన చేసినట్టు మేము నీ కొరకు సింహము వలె ధైర్యముగా ముందుకు సాగునట్లు నీ బలమి చంచలత్వాన్ని దూరపరచు. మాట మీద నిలవలేని చంచలత్వాన్ని, అస్థిరమైన మనసును దూరపరచు. స్థిర బుద్ధిని, స్థిర మనసును దాయిచే ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ప్రభావం నా మీదికి రానివ్వు నాయనా, మా మీదికి రానివ్వు. మా బిడ్డల్ని బలపరచు ప్రభువా. తమ పేదరికాన్ని బట్టి ఎవరు తిట్టుకుంటున్నారో ఈరోజు దాన్ని కూడా ఒక ఆశీర్వాదంగానే నీకు ఉంచానని నాకు స్పష్టపరిచినందుకు నీకు వందనాలు. నిజంగా డబ్బు లేనప్పుడు దీనులుగా ఉండి, డబ్బు వచ్చినాక గర్వంతులుగా, దుర్మార్గులుగా, భ్రష్టులుగా మారిపోయిన వాళ్ళని కొంతమంది నేను చూశాను. నిజమే ప్రభువా, కొంతమంది డబ్బుని బట్టి చెడిపోయారు ప్రభువా, డబ్బు వచ్చినాక చెడిపోయారు ప్రభువా. అలాంటి డబ్బు నాకొద్దు, నన్ను నాశనం చేసే డబ్బు నాకొద్దు, నన్ను నీకు దూరం చేసే డబ్బు నాకొద్దు. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ సహవాసం కావాలి, నీ పాదాల చెంత అడిగి పొందుకోవాలి. నాకు ఆశీర్వాదం అయితే అది పేదరికమే అయితే అదే ఇవ్వు, నాకు పర్వాలేదు. కానీ అబ్రహాము డబ్బుని కట్టడి చేసినట్టుగా ఒకవేళ నాకున్న ధనమును కట్టడి చేయడానికి నాకు బలాన్ని ఇవ్వు నాయనా, బలాన్ని. డబ్బు నన్ను నేలనీయొద్దు ప్రభు. అందరం ధనవంతులైన వాళ్ళు ఇలా ప్రార్థన చేయండి, దాన్ని నియంత్రించే శక్తి ఇవ్వమని అడగండి. పేదలైన వారు దేవుని కృతజ్ఞతలు చెప్పండి. నా లేమిని బట్టి, నా దరిద్రతను బట్టి, వస్త్రహీనతను బట్టి, చినిగిన బట్టలు కట్టుకుంటున్న దాన్ని బట్టి, నా దరిద్ర స్థితిని బట్టి శపించుకున్నాను ఎన్నోసార్లు. ఈ రోజు నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం అని చెప్పు. దేవుడికి తెలియదా నువ్వు చినిగినే కట్టుకుంటున్నావని? దేవుడికి తెలియదా అద్దె ఇళ్లలో బతుకుతున్నావని? దేవుడికి తెలియదా మాటలు పడుతున్నావని? దేవుడికి తెలియదా నిందపాలై ఉన్నావని? వారి చేత వీరి చేత దూషణ పొందుతున్నావని తెలుసు. కానీ ఈ లేమిలో, ఈ దీన స్థితిలో నువ్వు ఉండే ఆ భక్తి మెట్టు వేరు. నీకు సమృద్ధి కలిగిన తర్వాత భక్తి మెట్టు వేరు. తప్పకుండా నీకు ఇస్తాడు దేవుడు అని నాతో మాట్లాడావు తండ్రి. నేను ధైర్యం తెచ్చుకుంటాను నీ మాటను బట్టి. నాకు ఇచ్చిన ఈ పేదరికాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఈ పేదరికమే నా క్షేమం అనుకుంటే దాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు. పర్వాలేదు నాయన, నిన్ను దూరం చేసే డబ్బు కన్నా నీతో ఉండే పేదరికమే నాకు మిన్న. నీ కృతజ్ఞతలు. నా బిడ్డలందరూ కూడా నీవు నాకు ఇచ్చిన బిడ్డలు, మేమందరం కలిసి ఇదిగో నీకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ శుక్రవారం వేళ ఇక్కడ ఉన్న బిడ్డలే కదా, లైవ్ ద్వారా ఎంతమంది, జూమ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారో బిడ్డలందరూ కూడా ఈ విషయాలు విన్నారు స్పష్టంగా. వారందరూ ఏ సంగతుల కోసం ప్రార్థన చేస్తున్నారు ఆ విషయాలన్నిటి కూడా బిడ్డల్ని బలపరచండి, ప్రోత్సహించండి. సేవకుల్ని సైతం ఉజ్జీవింపచేయండి. సేవలో కూడా మేము ముందుకు వెళ్ళడానికి మా బలం సరిపోదు, నీ బలమే కావాలి. మా జ్ఞానం సరిపోదు, నీ జ్ఞానమే కావాలి. నువ్వు వెలిగించకపోతే చంద్రబింబానికి వెలుగెక్కడా? సంఘం చంద్రబింబం నాయనా. మేమంతా స్వయం ప్రకాశాలం కాదే, నీతి సూర్యుడివైన నీ ప్రకాశంతోనే మేము ప్రకాశించగలం, లోకానికి వెలుగుగా ఉండగలం. గనుక నీ వెలుగును మా మీదికి పంపించు, నీ ప్రభావాన్ని, నీ ప్రకాశాన్ని మా మీదికి పంపించు. మమ్మల్ని అందరినీ బలపరచు. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న బిడ్డల్లో రోగులైన వారిని స్వస్థపరచు, బలహీనైన వారిని బలపరచు. ఏ విధమైనటువంటి శ్రమలో, శోధనలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో, అప్పుల్లో, ఆర్థిక సమస్యలు ఉన్నారో వారందరికీ కూడా సమాధానము దయచేయి. వారికి విడుదల యేసు నామములో కలిగించు నాయన. కలిగి ఉన్న దానిలో వారికి తృప్తి నీవు నాయన. కానీ నా ప్రభువా, నిన్ను కోల్పోకుండా, నీకు దూరం కాకుండా నన్ను, మా బిడ్డల్ని అందరినీ కాపాడు. తిరుగు ప్రయాణంలో నీ కాపుదల ఉంచు. వారు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపు. రోగులకు అది వ్రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు.
నా ప్రభు బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించు. తరచుగా తొట్టుపడుతూ బలహీనపడుతూ ఇబ్బంది పడుతున్న వారిని ఇక నుంచి బలపరచు నాయన. నువ్వు శక్తిని ఇవ్వకపోతే నీ కోసం నిలవలేము కదా, నువ్వు బలం ఇవ్వకపోతే నీ కోసం నిలవలేము కదా. కనికరించు ప్రభు, నీ కొరకు ఆశ కలిగి ఫలించడానికి సహాయం దయచు. స్తుతి మహిమ నీకు చెల్లిస్తా. యేసు నామములో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదాతోడి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.